1837లో రోడ్డు నిర్మాణానికి కావలసిన సామగ్రిని ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి తీసుకొని వెళ్లడానికి భారతదేశంలో మొదటిసారిగా 18 కిలోమీటర్ల రైలు పట్టాల్ని వేశారు. అలా మొదలైన భారత రైల్వే ఈ రోజు కొన్ని వేల ట్రైన్లతో కోట్ల మంది ప్యాసింజర్లతో ప్రపంచంలోనే అతిపెద్ద 4వ రైల్వే సంస్థగా మారింది. ఇప్పుడైతే రైల్వేని సెంట్రల్ గవర్నమెంట్ కి చెందిన మినిస్ట్రీ ఆఫ్ రైల్వే కంట్రోల్ చేస్తుంది. కానీ ఒకప్పుడు కొన్ని ప్రైవేట్ కంపెనీలు రైల్వేని నడిపేవి. సో ఈ రోజు వీడియోలో మన దేశంలో ఎవరు పట్టించుకొని ఒక గొప్ప చరిత్ర గురించి చెప్పబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని మొదలు పెడదాం. 1832లో ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేస్తున్న సివిల్ ఇంజనీర్స్ మొదటిసారిగా భారతదేశంలో రైల్వే నిర్మాణం జరగాలని ప్రపోజల్ తెచ్చారు. అలా 5 సంవత్సరాలు గడిచాక 1837లో మద్రాసులోని చింతాద్రిపేట్ అనే ప్రదేశంలో రోడ్డు నిర్మాణానికి కావలసిన సామగ్రిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి భారతదేశంలో మొదటిసారిగా రెడ్ హిల్ స్టేషన్ నుంచి చింతాద్రిపేట్ బ్రిడ్జ్ వరకు 18 కిలోమీటర్ల రైలు పట్టాల్ని వేశారు. ఈ పట్టాల్ని కేవలం రోడ్డు నిర్మాణం కోసం కావలసిన సామగ్రిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి మాత్రమే మొదలు పెట్టారు. కానీ కొన్ని సంవత్సరాలకి డబ్బులు లేక భారతదేశ మొదటి రైల్వే లైన్ మూతపడింది. మళ్ళీ 1845లో రాజమండ్రిలోని గోదావరి డ్యామ్ నిర్మాణం కోసం కావలసిన సామగ్రిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కొత్త రైల్వే లైన్ ని వేశారు. అలా భారతదేశంలో ఎక్కడైతే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయో అక్కడ కావలసిన సామగ్రిని ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం రైల్వే లైన్లు వేయడం మొదలు పెట్టారు. ఒకవైపు ఇతర దేశాల్లో ప్యాసింజర్ ట్రైన్లు మొదలయ్యాయి. అలా బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో కూడా ప్యాసింజర్ రైళ్లను మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ ఇంత పెద్ద దేశంలో రైల్వే లైన్ వేయాలంటే చాలా ఖర్చు అవుతుందని అనుకున్నారు. అప్పుడు బ్రిటిషర్స్ ప్రైవేట్ కంపెనీస్ కి ఈ రైల్వే కాంట్రాక్ట్ ని అప్పగించారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ రైల్వే కంపెనీలు బ్రిటిషర్స్ ని గ్యారంటీ సిస్టమ్ ని అమలు చేయమని అడిగారు. ఈ గ్యారంటీ సిస్టమ్ లో గవర్నమెంట్ ఈ కంపెనీలకు రైలు పట్టాలు వేయడానికి ల్యాండ్ ని ఉచితంగా ఇవ్వాలి. అంతేకాదు ఏ కంపెనీ అయినా మధ్యలో ఈ రైలు బిజినెస్ ని ఆపేస్తే ఆ కంపెనీ ఎంతైతే పెట్టుబడి పెట్టిందో అంతే పెట్టుబడి పెట్టి గవర్నమెంట్ కూడా ఆ కంపెనీని కొనుక్కోవాలి. అలానే ఫ్యూచర్ లో ఆ కంపెనీ నుంచి వచ్చే ట్రైన్స్ అన్నిటిని గవర్నమెంటే నడపాలి. ఇదే గ్యారంటీ సిస్టమ్. ఇదే ఇండియన్ రైల్వే ఫాస్ట్ గా ఇండియాలో డెవలప్ అవడానికి కారణం. దీనికి బ్రిటిష్ గవర్నమెంట్ ఒప్పుకుంది. అది ఏప్రిల్ 16, 1853 మన దేశంలోని మొదటి ప్యాసింజర్ రైలు మొదలైంది. ఈ రైలు బొంబాయిలోని బోరబందర్ స్టేషన్ నుంచి తానే మధ్యన 34 కిలోమీటర్ల ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఈ ట్రైన్ లో మొత్తం 14 బోగీలు, 3 స్టీమ్ లోకోమోటివ్లు ఉన్నాయి. అలా మొదటి ప్రయాణంలో 400 మంది ప్యాసింజర్లు ప్రయాణించారు. 34 కిలోమీటర్లు ప్రయాణించడానికి భారతదేశ మొదటి ట్రైన్ కి 1:15 సమయం పట్టింది. దీన్ని గ్రేట్ ఇండియా పెనిన్సులా అనే ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఆపరేట్ చేసేవాళ్ళు. ఈ ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ ఏప్రిల్ 16న మొదలైంది కనుక మనం ఏప్రిల్ 16ని ఇండియన్ రైల్వేస్ డేగా జరుపుకుంటాము. 1854లో బొంబాయి తానే పట్టాల్ని మహారాష్ట్రలోని కళ్యాణ్ అనే నగరం వరకు పొడిగించారు. ఇలా భారతదేశంలో మొదటి రైల్వే బ్రిడ్జ్ మరియు మొదటి టన్నల్ ఒక నిర్మాణం జరిగింది. ఆగస్టు 15, 1854లో ఈస్టర్న్ ఇండియా రైల్వే వాళ్ళు ఈస్ట్ ఇండియాలో మొదటి ప్యాసింజర్ రైలుని హౌరా నుంచి హూగ్లీ వరకు 39 కిలోమీటర్లతో మొదలు పెట్టారు. ఒక చిన్న రేకుల షెడ్ తో ఒక ప్లాట్ఫామ్ తో హౌరా రైల్వే స్టేషన్ మొదలైంది. ఈ రోజు 23 ప్లాట్ఫామ్లతో భారతదేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ గా మరియు రోజుకి 10 లక్షల మంది ప్రయాణికులతో 600 ట్రైన్లతో ప్రపంచంలోనే 6th బిజియెస్ట్ రైల్వే స్టేషన్ గా హౌరా రైల్వే స్టేషన్ మారింది. అది జూలై 1, 1856 సౌత్ ఇండియాలో మొదటి ప్యాసింజర్ రైలు మొదలైంది. మద్రాసులోని రోయాపురం నుంచి వలాజా రోడ్డు వరకు తన మొదటి ప్రయాణాన్ని మొదలు పెట్టింది. దీన్ని మద్రాస్ రైల్వే కంపెనీ వాళ్ళు ఆపరేట్ చేసేవాళ్ళు. అప్పట్లో ఈ రైలు 97 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించేది. ఈ 3 రైల్వే కంపెనీల ఒక సక్సెస్ ని చూసి ఇంకొన్ని రైల్వే కంపెనీలు ప్రారంభమయ్యాయి. అలా సౌత్ ఇండియన్ రైల్వే, బాంబే బరోడా సెంట్రల్ రైల్వే, ఈస్ట్ బెంగాల్ రైల్వే, నార్త్ వెస్టర్న్ రైల్వే అనే 4 కొత్త కంపెనీలు వచ్చాయి. అది మార్చి 3, 1859 నార్త్ ఇండియాలో మొదటి ప్యాసింజర్ ట్రైన్ మొదలైంది. ఇది అలహాబాద్ నుంచి కాన్పూర్ మధ్య ఆపరేట్ అయ్యేది. ఈ ట్రైన్ మొత్తం 180 కిలోమీటర్ల దూరం ప్రయాణించేది. దీనిని ఈస్ట్ ఇండియన్ రైల్వే మొదలు పెట్టింది. 1861లో బొంబాయిలో చర్చ్ గేట్ రైల్వే స్టేషన్ ని మొదలు పెట్టారు. అప్పుడే మొదటిసారిగా
వెస్ట్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకి రైలుని మొదలు పెట్టారు. సెంట్రల్ ఇండియన్ రైల్వే కంపెనీ వాళ్ళు దీన్ని నడిపేవారు. అది ఆగస్టు 1, 1864 ఢిల్లీలోని మొదటి రైల్వే స్టేషన్ ని నిర్మించారు. 2 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో మొదటి డైరెక్ట్ ట్రైన్ మొదలయ్యింది. అలా 1866లో ఢిల్లీ నుంచి హౌరాకి ఢిల్లీలో మొదటి ట్రైన్ బయలుదేరింది. ఈ రైలు మొత్తం 1530 కిలోమీటర్ల దూరం ప్రయాణించేది. అలా కలకత్తా ఢిల్లీ లైన్, అలహాబాద్ జబల్పూర్ లైన్, ఇలా దేశంలో చాలా చోట్ల రైలు ప్రయాణాలు మొదలయ్యాయి. అంతా బాగానే నడుస్తుంది అనుకునే సమయంలో వరదల వల్ల కలకత్తా అండ్ సౌత్ ఈస్టర్న్ రైల్వేకి బాగా లాసులు రావడం మొదలయ్యాయి. ఆ నష్టాన్ని భరించలేక 1870లో కలకత్తా అండ్ సౌత్ ఈస్టర్న్ రైల్వే కంపెనీలు వాళ్ళ కంపెనీని గవర్నమెంట్ కి అమ్మేసింది. ఇదే గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసిన మొట్టమొదటి రైల్వే లైన్. ప్యాసింజర్ రైలు మొదలుపెట్టిన కేవలం 17 సంవత్సరాలకి, అంటే 1870 సమయానికి ఇండియాలో దాదాపుగా 6400 కిలోమీటర్ల రైలు పట్టాలు ఉన్నాయి. అంటే యావరేజ్ గా సంవత్సరానికి 376 కిలోమీటర్ల పట్టాలని వేస్తున్నారు. అలా 1869 నుంచి 1881 మధ్య సమయంలో గవర్నమెంట్ రైల్వే కన్స్ట్రక్షన్ ని ప్రైవేట్ కాంట్రాక్టర్స్ నుంచి కాంట్రాక్ట్ ని వెనక్కి తీసుకొని గవర్నమెంటే రైల్వే ట్రాక్ కన్స్ట్రక్షన్ ని ప్రజలు ఉండే ఏరియాల్లో వేగంగా పూర్తి చేయడం మొదలు పెట్టారు. కానీ 1880లో దేశంలో చాలా చోట్ల కరువు కాటకాలు రావడంతో నెక్స్ట్ 10 సంవత్సరాలు కేవలం 8084 కిలోమీటర్ల రైలు పట్టాలని మాత్రమే వేయగలిగారు. 3 పోర్ట్ సిటీస్ అయిన బాంబే, కలకత్తా, మద్రాస్ మధ్య ఒక కనెక్టింగ్ లైన్ ని వేశారు. 1870లో సింధ్ రైల్వే, పంజాబ్ రైల్వే, ఇండస్ స్టీమ్ రైల్వే, అలానే ఢిల్లీ రైల్వే, ఈ 4 కంపెనీలు కలిసి ఒక కంపెనీగా ఏర్పడ్డాయి. అలా కంపెనీలు తగ్గుతూ వచ్చాయి. ఫిబ్రవరి 24, 1873లో కలకత్తాలోని 3.8 కిలోమీటర్ల ట్రామ్ ట్రైన్లని మొదలు పెట్టారు. అలా బాంబే, డార్జిలింగ్ లో కూడా ట్రామ్ ట్రైన్లని మొదలు పెట్టారు. నేను సింధ్, ఢిల్లీ, పంజాబ్ రైల్వేలు కలిసి ఒక రైల్వే కంపెనీగా ఏర్పడ్డాయని చెప్పాను కదా. జనవరి 1886లో వాటి కాంట్రాక్ట్లు ఎక్స్పైర్ అయిపోవడంతో వాళ్ళు కూడా వాళ్ళ కంపెనీని గవర్నమెంట్ కి అమ్మేశారు. 1890 నుంచి 1908 సంవత్సరాల మధ్యలో ప్రయాణికులకి ఇబ్బంది కలగకూడదని ట్రైన్లలో మొదటిసారిగా గ్యాస్ ల్యాంప్లని అరేంజ్ చేయడం మొదలు పెట్టారు. దీనితో ప్యాసింజర్ల సంఖ్య ఇంకాస్త పెరిగింది. ట్రైన్లు ఓవర్లోడ్ అవ్వడం మొదలు పెట్టాయి. 1900 సమయానికి మన దేశవ్యాప్తంగా 40,000 కిలోమీటర్ల రైలు పట్టాలు పూర్తయ్యాయి. గత 40 సంవత్సరాలుగా లాస్ లో నడుస్తున్న కంపెనీలకి లాభాలు రావడం మొదలయ్యాయి. ఇంకోవైపు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా పెరుగుతుంది. 1901లో భారతదేశానికి రైల్వే బోర్డు ని ప్రారంభించాలి అనే ఆలోచన వచ్చింది. 1905లో ఇప్పుడున్న రైల్వే బోర్డు ఏర్పడింది. 1907లో పెద్ద సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉండే ట్రాక్స్ ని గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీల దగ్గర కొనుక్కోవడం మొదలు పెట్టింది. 1914 ఫిబ్రవరి 24న ఇండియాలో మొదటిసారిగా దేశంలో 2 కిలోమీటర్ల పంబన్ సీ బ్రిడ్జ్ ని రామేశ్వరం మెయిన్ లైన్ ని కనెక్ట్ చేస్తూ నిర్మించారు. 1925లో రైల్వే బోర్డు ఇంకొంచెం అగ్రెసివ్ గా తయారయ్యి గ్రేట్ ఇండియా పెనిన్సులా, ఈస్ట్ ఇండియా రైల్వే కంపెనీ లాంటి పెద్ద కంపెనీలని నేషనలైజ్ పేరుతో గవర్నమెంట్ లో కలిపేసుకున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం వల్ల దేశంలో రైల్వే డెవలప్మెంట్ తగ్గిపోయింది. రైల్వేని సరిగ్గా పట్టించుకునే వాళ్ళు కాదు. అలా యుద్ధం ముగిసే సమయానికి చాలా చోట్ల రైల్వే పట్టాలు దారుణంగా పాడైపోయాయి. చాలా రైలు మార్గాల్ని కూడా ఆపరేట్ చేయడం ఆపేశారు. మొదటి ప్రపంచ యుద్ధం కోసం పూర్తిగా తెలుసుకోవాలంటే మన వరల్డ్ వార్ సిరీస్ ఒక లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. 1924లో రైల్వే కోసం స్పెషల్ బడ్జెట్ ని ఇవ్వడం మొదలు పెట్టారు. ఫిబ్రవరి 3, 1925న మన దేశంలోని మొదటి ఎలక్ట్రికల్ ప్యాసింజర్ రైలు మొదలయ్యింది. ఈ రైలు బొంబాయి నుంచి కోర్లాకి ప్రయాణించింది. దీనికి 1500 వాట్ల డీసీ కరెంట్ ఖర్చు అయింది. అప్పటి నుంచి ఇండియాలో ఎలక్ట్రిక్ ట్రైన్లను వాడడం మొదలు పెట్టారు. 1929 వచ్చే సమయానికి మన దేశం ఒక రైల్వే విస్తీర్ణ 66,000 కిలోమీటర్లకి చేరుకుంది. ప్రతి సంవత్సరం 62 కోట్ల మంది ప్యాసింజర్లు, 90 కోట్ల వస్తువులు ఆ సమయంలోనే మన భారత రైల్వే ఒక చోట నుంచి ఇంకో చోటకి చేర్చేది. బ్రిటిష్ వాళ్ళు మనకు స్వతంత్రం ఇచ్చే కొన్ని సంవత్సరాల ముందు ఎకనామిక్ డిప్రెషన్ రావడంతో మరియు రెండో ప్రపంచ యుద్ధం కూడా రావడంతో మళ్ళీ మన రైల్వే డెవలప్మెంట్ ఆగిపోయింది. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. కానీ భారతదేశం అనేది 2 భాగాలుగా విడిపోయి పాకిస్తాన్ అనే కొత్త దేశం ఏర్పడింది. నార్త్ వెస్టర్న్ రైల్వే నిర్మించిన రైల్ లైన్లలో 2900 కిలోమీటర్ల రైల్వే లైన్ ఇండియాలో ఉంటే 8070 కిలోమీటర్లు పాకిస్తాన్ లో కలిసిపోయింది. అలానే అస్సాం, బెంగాల్లో వేసిన 2600 కిలోమీటర్ల రైల్వే లైన్ ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ లో కలిసిపోయింది. పార్టీషన్ సమయంలో 2
కోట్ల మంది వాళ్ళ ఇళ్లను వదిలేసి పాకిస్తాన్ కి వెళ్లిపోయారు. మన భారత రైళ్లు ఆ 2 కోట్ల మందిని వాళ్ళ కొత్త దేశానికి చేర్చాయి. మళ్ళీ దేశంలో ఉన్న చాలా రైలు మార్గాల్ని మార్చారు. కొత్త ట్రాఫిక్ రూల్స్ వచ్చాయి. అలా దేశం విడిపోయాక ఇండియాలో 53,592 కిలోమీటర్ల రైలు లైన్ మిగిలింది. ఇండియాకి స్వతంత్రం వచ్చే సమయానికి ఇండియాలో 3 టైం జోన్స్ ఉండేవి. అవి ఇండియన్ స్టాండర్డ్ టైం జోన్, కలకత్తా టైం జోన్, బాంబే టైం జోన్. ఈ టైం జోన్ల ప్రకారంగా రైళ్లు నడిచేవి. 1951 సమయానికి చాలా రైలు మార్గాల్ని గవర్నమెంట్ తన ఆధీనంలోకి తీసుకుంది. 1952లో ట్రైన్లలో ఫ్యాన్స్, లైట్స్ ని పెట్టడం మొదలు పెట్టారు. 1955 నుంచి ఇండియన్ స్టాండర్డ్ టైం పాటించడం మొదలు పెట్టారు. ప్రైవేట్ కంపెనీల నుంచి ఇంకా ఇండియన్ గవర్నమెంట్ రైల్వేని తీసేసుకుంది. కలకత్తాలో ట్రామ్ లైన్లని వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ తన ఆధీనంలో తీసుకుంది. మొత్తం రైల్వే మళ్ళీ కొత్త రూపాన్ని రూపొందించుకుంది. 1956లో మొదటిసారిగా ట్రైన్ మొత్తం ఏసీ కోచ్లతో ఢిల్లీ నుంచి హౌరాకి మొదలు పెట్టారు. డీజిల్ ఇంజన్, స్టీమ్ ఇంజన్ ట్రైన్లను ఆపి ఎలక్ట్రిక్ ఇంజన్ ట్రైన్లను మొదలు పెట్టారు. 1960 వచ్చే సమయానికి ఢిల్లీ, బొంబాయిలలో ట్రామ్ ట్రైన్లను ఆపేసే సమయం వచ్చేసింది. 1976లో ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య ప్రయాణించే సంజౌతా ఎక్స్ప్రెస్ ని మొదలు పెట్టారు. 1980 సమయంలో ఇంకా స్టీమ్ ఇంజన్లని పూర్తిగా ఆపేశారు. ఇండియన్ రైల్వే హిస్టరీలో ఎక్కడ ముంబై మరియు మ్యాంగ్లూర్ మధ్య రైల్వే ట్రాక్ లేదు. ఎందుకంటే ఒకవైపు వెస్టర్న్ ఘాట్స్, ఇంకోవైపు అరేబియన్ సీ ఉంటుంది. రైలు మార్గం కట్టడం చాలా కష్టంగా ఉంటది. కానీ కోన్కన్ రైల్వే దాన్ని సాధించి చూపించింది. ఈ మార్గంలో 2000 బ్రిడ్జిలు, 91 టనళ్లు ఉంటాయి. ఈ కోన్కన్ రైల్వే కార్పొరేషన్ ఇండియన్ రైల్వే అండర్ లోకి రాదు. ఇది డైరెక్ట్ గా సెంట్రల్ తో పనిచేస్తుంది. 1985-86లో ఇండియన్ ట్రైన్లలో రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ ని మొదలు పెట్టారు. కొన్ని సంవత్సరాలకి కంప్యూటర్లు మరియు ఇంటర్నెట్ వాడకం పెరిగింది. 2002లో గవర్నమెంట్ IRCTC అనే వెబ్సైట్ ని లాంచ్ చేసింది. దీంతో ప్రజలు ఇంట్లోనే కూర్చొని టికెట్స్ బుక్ చేసుకోగలరు. 21st సెంచరీ వచ్చే సమయానికి ఇండియాలో 63,000 కిలోమీటర్ల రైల్వే లైన్ ఉన్నది. 2001లో కేవలం కోల్కతాలోని మాత్రమే మెట్రో లైన్ ఉండేది. కానీ ఈ రోజు 15 సిటీస్ లో మెట్రో లైన్స్ ఉన్నాయి. ఏప్రిల్ 2016లో ఇండియా ఒక ఫాస్ట్ ట్రైన్ అయిన గతిమాన్ ఎక్స్ప్రెస్ ని మొదలు పెట్టారు. ఇది 165 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇప్పుడైతే వందే భారత్ దాన్ని బీట్ చేసింది. అలా 18 కిలోమీటర్ల రైల్వే పట్టాలతో మొదలైన భారత రైల్వే చరిత్ర ఈ రోజు 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ గా ఎదిగింది. సో మీకు మన భారతదేశం ఒక గొప్ప రైల్వే చరిత్ర కోసం అర్థమైందని అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో గాని నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ ఒక కంటెంట్ నచ్చితేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.